హాయ్ నమస్తే. వెల్కమ్ టు మోనిమా హోమ్ ఛానల్. నేను మీ సంధ్య అశోక్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఇవాళ ఎంతో సింపుల్ అండ్ ఈజీ రెసిపీ చూపించబోతున్నాను. బ్యాచిలర్స్‌కి అయితే ఈజీ అండి. ఈజీగా చేసుకోవచ్చు వాళ్ళు. ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తోనే సింపుల్‌గా చేసుకోవచ్చు ఈ రెసిపీ. రెసిపీ వచ్చి చపాతీ అండ్ కోడిగుడ్డ పల్యం. అన్నం పప్పుల్లోకి కూడా సైడ్ డిష్‌గా బాగుంటుంది ఈ పల్యం. ముందుగా మనము చపాతీ పిండి కలుపుకోవాలి కాబట్టి ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక 2 కప్స్ అంతా గోధుమ పిండి, 1.5 కప్పు మైదా పిండి వేసి, కొద్దిగా టేస్ట్‌కి తగ్గినంత సాల్ట్ వేసి, ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ అయ్యాక నాకు 1.5 కప్ అంత వాటర్ పట్టింది. మైదా పిండి ఏసినాం కాబట్టి కొద్దిగా సాఫ్ట్‌గా వస్తుంది. అండ్ మైదా పిండి ఎందుకు యూజ్ చేసినానంటే కోడిగుడ్డు పల్యంకి మైదా పిండి చపాతీ అయితేనే చాలా బాగుంటుంది. కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను. మీరైతే మొత్తం గోధుమ పిండితోనే చపాతీ పిండి కలుపుకోవచ్చండి. ఒక 15 to హాఫ్ అన్ అవర్ అలా మంచిగా నానితే చపాతీలు బాగొస్తవి. ఎప్పుడైనా సరే కోడిగుడ్డు యూజ్ చేసినప్పుడు ఒకసారి కోడిగుడ్డుతో చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒకటి లోపలనే చెడిపోయి ఉంటవి. అది మనకు తెలిసలేదు. అది మనం తిని మన ఆరోగ్యం పాడు చేసుకునే ముందు ఒకసారి మనం ఇలా చెక్ చేసుకొని తింటే చాలా మంచిది కదా! కోడిగుడ్డ వాటర్ లోపలే ఉంది అంటే అది మంచిది అని, పైన తేలింది అంటే అది చెడిపోయింది, లోపల వెళ్ళిపోయింది అని అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆ కోడిగుడ్డు యూజ్ చేయకూడదు అంతే. ఇప్పుడు 4 లేదా 5 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 10-15 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి కోడిగుడ్డ పగలగొట్టుకోవాలి. నేను 7 కోడిగుడ్డలు తీసుకున్నాను. ఫోర్క్‌తో మంచిగా కోడిగుడ్డుతో నురుగొచ్చే వరకు మంచిగా మిక్స్ చేసుకుంటే పల్యం అయితే ఫ్లఫీగా బాగొస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులోకి 2-3 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి, హాఫ్ టీ స్పూన్ అంత ఆవాలు అండ్ మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉంది కదా! అది వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. మిక్స్ చేశాక మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ ఉంది కదా! ఆనియన్ కొద్దిగా కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్‌లోనే కలుపుకోవాలి. ఆనియన్ సాఫ్ట్‌గా కుక్ అయ్యాక టేస్ట్‌కి తగ్గినంత సాల్ట్ వేసి, కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనము ఎగ్ పగలగొట్టుకున్నాం కదా! అది వేసి 1-2 మినిట్స్ అలా లో ఫ్లేమ్‌లోనే అది కొంచెం ఫ్రై అవ్వాలి. అండ్ అడుగు నుంచి పైకి ఏస్తూ మిక్స్ చేసుకోవాలి. అడుగు అంటుకోకున్నట్లు చూసుకోవాలి. ఎందుకంటే కింద అడుగు అంటుకుంటుంటుంది కాబట్టి స్లోగా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఒక 3-5 మినిట్స్ అలా పడుతుంది మంచిగా ఎగ్ డ్రై అవ్వడానికి. మంచిగా అప్పటిదాకా మిక్స్ చేస్తూనే ఉండాలి. లేకపోతే అడుగంటుతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా! అలా డ్రైగా అయ్యాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. కిచెన్ కౌంటర్ పైన పొడిపిండి చల్లుకొని చపాతీ పిండితో మంచిగా రోల్ చేసుకోవాలి. 2 వైపులా తిప్పుకుంటూ మంచిగా స్ప్రెడ్ చేస్తూ రోల్ చేసుకోవాలి. ఇలా చపాతీ స్ప్రెడ్ అయ్యాక కొంతమంది ఆయిల్ పోసి మళ్ళా ఫోల్డ్ చేసి తిరిగా చపాతీతో రోల్ చేస్తారు. అది కూడా చేయొచ్చు. నేనైతే ఇలా సింగిల్‌గా చేస్తున్నాను. లేయర్స్‌గా నేను చేయట్లేదు. హీట్ తవ్వ పైన ఇప్పుడు చపాతీ రోల్ చేసినాం కదా! అది వేసి ఒక 10 సెకండ్స్ అలా గ్యాప్ ఇచ్చి మళ్ళా ఒకసారి తిప్పేసి ఇప్పుడు కొంచెం కాలింటుంది. అప్పుడు ఆయిల్ స్ప్రెడ్ చేశాక మరొకసారి ఇంకొక వైపు అలాగే ఆయిల్ స్ప్రెడ్ చేసి ఇప్పుడు 2 వైపులా మంచిగా కాలింటుంది. ఇప్పుడు ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో సింపుల్ అండ్ ఈజీ రెసిపీ కదా! ఎగ్ పల్య ఎలాంటి మసాలాస్ కానీ, ఎలాంటి ఫుడ్‌లు కానీ ఏమి వేయకున్నట్ల ఇలా సింపుల్‌గా బ్యాచిలర్స్ కానీ ఎవరైనా కానీ ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీతో. చపాతీ అండ్ ఎగ్ పల్య అయితే సూపర్ కాంబినేషన్ అండి. తింటుంటే ఇంకా తినాలి అనిపించే కాంబినేషన్ ఇది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.